జూలై 15 నుండి 22 మధ్యలో మీకు ఈ వీడియో కనిపిస్తే వారాహి తల్లి ఈ గుప్త నవరాత్రుల్లో తనంతట తానే మిమ్మల్ని ఎంచుకుంది అని అర్థం. వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే వారాహి అమ్మ మీ కుటుంబానికి మీకు సుఖం, సంతోషం, ధనం, ధాన్యం, ఆయుష్ని ప్రసాదించబోతుంది. ఇది అక్షర సత్యం మరియు భక్తుల ప్రగాఢ నమ్మకం. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మని ఇలా పూజిస్తే 9 రోజుల్లో మీ ఎటువంటి కోరికైనా తీరుతుంది అని మన పురాణంలో ఉంది. అది ఏ మంత్రమో మీకు తెలుసా? మీరు కోరుకునే ఎటువంటి కోరికనైనా తీర్చే ఆ వారాహి అమ్మ మంత్రాన్ని చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? గుప్త అంటే రహస్యంగా, గోప్యంగా చేసే ఆరాధన. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పెద్ద పెద్ద ఎత్తున ఉత్సవాలుగా కాకుండా భక్తితో నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఆ వారాహి అమ్మని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు, ఎందుకంటే ఆ తల్లిని మనం ఏమడిగినా ప్రసాదిస్తుంది కాబట్టి. నేను చెప్పిన పనులు మీరు తూచి తప్పకుండా చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. సంతానం కావాలి అనుకునే